అవుట్ ఆఫ్ 5 4 గ్యారంటీ. అన్న సినిమా హనుమాన్ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. మామూలుగా కాదు, చాలా అంటే చాలా బాగుందన్న సినిమా అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి చిన్న సినిమా అంటుండు. ఏదన్నా చిన్న సినిమా, ఇది ఒక మంచి సినిమా, ఇది ఒక పెద్ద సినిమా అన్న. నిజంగా వేరే లెవెల్ ఉంది. తేజ అనే యాక్టింగ్ అంటారా, చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాము. అలాంటిది ఒకేసారి స్క్రీన్ మీద చేసేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న. అంటే యాక్టింగ్ కానీ, ఫైటింగ్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేసిండు. వాళ్ళిద్దరు అక్క తమ్ముల సెంటిమెంట్ ఉంటుందన్న. మీకు కూడా పక్క, మీరు కూడా పక్క కనెక్ట్ అవుతారు. ఇంకోటి హనుమాన్ అంటారా, నిజంగా దేవుడు అంటే దేవుడు లాగా ఉందన్న సినిమా అయితే. చాలా వేరే లెవెల్ ఉంది. ఇంకోటి అందరు ఆదిపురుష్ 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 అంటారు. ఏదన్నా ఆదిపురుష్ ఆదిపురుష్ కాదు, మన హనుమాన్ సినిమానే బెస్ట్ అన్న. దానికన్నా 1000 రెట్లు బెస్ట్ హనుమాన్ సినిమా. ఎందుకంటే ఇందులో ఉన్న కంటెంట్ కానీ, ఆ స్టోరీ కానీ అంత టఫ్ కంటెంట్ ఉందన్న ఇందులో. ఇంకోటి తేజ అన్న, అందరు చిన్న హీరో అంటున్నారు. చిన్న హీరో కాదు, ఇందులో చాలా అంటే చాలా మంది హీరోలు ఉన్నారు అన్న. లైక్ తేజ అన్న కానీ, రవితేజ కానీ, బాలకృష్ణ కానీ, ఎన్టీఆర్ కానీ, నాగార్జున కానీ, ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, విజయ్ దేవరకొండ కానీ, చిరంజీవి గారు కూడా, ఇంతమంది హీరోలతో సినిమా ఉందంటే మీరే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఉంటుంది. ఇంకోటి లాస్ట్ మన సూపర్ హీరో వస్తాడు హనుమాన్. నిజంగా వేరే లెవెల్. డైరెక్టర్ అంటారా, ప్రశాంత్ వర్మ అంటారు. ఎవరన్నా ప్రశాంత్ వర్మ, మన టాలీవుడ్ మన ఇండస్ట్రీకి దొరికిన మరో ప్రశాంత్ నీల్. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ విజువలైజేషన్స్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ అంత బాగా చేసిందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. లాస్ట్కి చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే, పిల్లలు పెద్దోళ్ళు, పెళ్ళికానో లవర్ లేనో బ్రేకప్ అయిన అందరు వెళ్ళి చూడండి. పక్క అందరికీ నచ్చే సినిమా అవుతుంది అన్న హనుమాన్ సినిమా. సంక్రాంతికి పక్క సూపర్ హిట్ కొట్టేసింది అన్న సినిమా అయితే. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను హనుమాను